శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయంలో 115వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో గ్రహిస్తాం. కరుణా ఖడ్గపాతేన చిత్వా పాశాస్తాకం శిశో సంయగానందజనక సద్గురు శోభిదీయతి. ఏ గురువు శిశువు యొక్క దయ, జగత్సమోహము మొదలైన హస్తపాశములను దయ ఎనడి ఖడ్గము యొక్క దెబ్బ చేతను ఖండించి ఆనందమును కలుగజేయునో వాడే సద్గురుడని చెప్పబడుతున్నాడు. నిజమైనటువంటి సద్గురుడు ఎవరు అంటే మానవుడికి ఉన్నటువంటి హస్తపాశములను గురుదయ అనే ఖడ్గముతో ఖండింపబడి ఈ హస్తపాశములకు వశము కాక ఉండగలిగేటువంటి స్థితిని కలిగిస్తాడు. అటువంటి వారి సద్గురుమూర్తి. మానవుడికి ఉన్నటువంటి హస్తపాశములలో మాయా వలయములో చిక్కుకొని ఉన్నాడు మానవుడు. ఈరోజు నా గృహము, నేను, నా తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు, నా అక్కా చెల్లెళ్ళు, నా కీర్తి ప్రతిష్టలు, నా సంపదలు, ఈ విధంగా ఆశా వలయములో చిక్కుకొని ఈ పాశములకు బంధింపబడుతున్న జీవుణ్ణి ఉద్ధరింప చేయగలిగినటువంటి వారే నిజమైనటువంటి సద్గురుమూర్తి. ఎందుచేత వారికి అంతటి బిరుదు వచ్చినది అంటే ఈ అన్నీ కూడా వదిలేసి సన్యాసి వెళ్ళిపోవాలి అంటే సులభంగా వెళ్ళిపోవచ్చు. నిజమైనటువంటి ఈ పాశములు వదిలించుకోవడం కాదు అది. ఈ యొక్క సాంసారిక భవబంధములలో ఇవి అన్నీ కూడా ఉండవలసినదే. తన యొక్క గృహము, భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, తన యొక్క మతము, కులము, జాతి, వర్ణాలు ఇవన్నీ కూడా ఉండవలసినదే. ఇవన్నీ కూడా ధర్మాలు. ఈ వీటికి బంధింపబడకుండా, ఈ వీటికి లోను కాకుండా తాను ఏ విధంగా అయితే జీవించాలో ఇది నటన అని తెలుసుకొని ఎవరు ఉంటారో వారు గురు కరుణను పొందిన వారుగా మనం గ్రహించవలసి ఉంటుంది. అటువంటి స్థితి కలిగించినటువంటి వారి నిజమైనటువంటి సద్గురుమూర్తి. ఈ యొక్క కర్మలు మానేయడం కాదు, కర్మ ఫలాన్ని ఎట్లా మానుకోవాలి, కర్మలు మానుకోవడం కాదు, నిష్కామ కర్మలు ఎట్లా చేయాలి అనే ఒక మెలకువ, జాగృతి గురువు వలననే కలుగుతుంది, కానీ ఎవరి వలన కూడా కలుగదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.